అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము ఓ రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి తమ ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వారికి మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అనమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకి కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేష రాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. మిథున లగ్నం. మిథున లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే మనకి స్పెసిఫిక్గా మిథున లగ్నానికి అధిపతి ఎవరు అని అంటే బుధుడు. అయితే బుధుడికి శుక్రుడికి మిత్రత్వం ఉంది ఇక్కడ. సో అందుకే శుక్రుడు ఖచ్చితంగా మనకి వ్యయంలో ఉంటాడు. ఇక్కడ మిథున లగ్నం వారికి వ్యయంలో ఉన్నప్పటికీ ఇక్కడ శుక్రుడు కానీ మంచి ఫలితాలే ఇస్తాడు. ఎందుకు అని అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా ఆ వారి జాతకంలో శుక్రుడు కనుక మంచి పొజిషన్లో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఇటు వైవాహిక జీవితంకైనా కానీ, ప్రేమికులకైనా కానీ, లేదా వివిధ రంగాల్లో కమ్యూనికేషన్, ముఖ్యంగా మిథున లగ్నం వారు కమ్యూనికేషన్ రంగంలోన, మార్కెటింగ్ రంగంలోన, మీడియా రంగంలోన, ఇలాంటి వాటిలో కన్సల్టెన్సీ రంగంలో అంటే ఉద్యోగం అన్నా చేస్తారు, లేదా బిజినెస్ అన్నా చేస్తారు. అయితే వీరు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా బిజినెస్లో వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఏంటంటే బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి అన్న ఆలోచన చాలా ఎక్కువగా ఉండుంటుంది. సో ఈ టైం మటుకు మంచి సమయం అనే చెప్పచ్చు. అయితే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, ఇది గమనించుకోండి. మీ మీ
పర్సనల్ జాతకాలు మీ మీ పర్సనల్ జాతకాలు జన్మ జాతకంలో మిథు మిథున లగ్నాధిపతి అయిన బుధుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ప్రజెంట్ దశ అంతర్దశలు ఏమవుతున్నాయి, ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఇవి ఖచ్చితంగా చూసుకోకుండా కేవలం ఈ రాశి ఫలితాలు, ఈ శుక్ర సంచార ఫలితాలే చూసుకొని మేము అందులో ఇన్వెస్ట్ చేస్తాము, ఇందులో ఇన్వెస్ట్ చేస్తామని అంటే పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా పర్సనల్గా చూసుకోవాలి. చూసుకుని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు తెలియలేదు ఎక్కడ ఉంది, ఎలా ఉన్నారు అని అంటే మటుకు ఖచ్చితంగా నన్ననే కాదు, మీరు నమ్ముకుని ఈ ఆస్ట్రాలజర్నన్నా సంప్రదించుకొని చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే ఈ సమయం మటుకు నేను అందరికీ చెప్తున్నాను, ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా నవదంపతులకి ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి వివాహాన్ని ఏమన్నా ఆటుపోట్లు వస్తున్నాయి అని అంటే కూడా ఒక చిన్న రెమెడీస్. ఎందుకంటే మిథున లగ్నం వారికి ఆల్రెడీ చెప్పా కదా, శుక్రుడు మంచి స్థానంలో ఇప్పుడు వస్తాడు, తన సొంత రాశిలోనే వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా రెమెడీస్ ద్వారా కూడా మీరు అది క్లియర్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి వ్యాపారం చేసుకోవచ్చు, ఏది చేసుకుంటే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి, మీకు జన్మ జాతకంలో బుధుడు సరిగ్గా లేకున్నా కానీ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది చిన్న రెమెడీస్ ద్వారానే చిన్న మీ ఇంట్లో చాలా చిన్న ఖర్చుతోనే మీరు చేసుకునేటట్టుగా నేనైతే పర్సనల్గా మీరు సంప్రదిస్తే మటుకు నేను చెప్తాను, నేను మీకు సలహా ఇస్తాను. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తున్నది ఇది ఏంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో ఇది ఎవరైనా ధరించవచ్చు. ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ అవెన్స్రిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లు అనమాట. ఇది గ్రీన్ అవెన్స్రిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే ఎల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇది అయితే పర్పుల్ ఎవెన్షన్. సో ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినది అనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది, బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో మనము అటు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చిన్న వాటికి మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతుంది, కానీ అది టెంపరీ ఎఫెక్టే కదా. ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా, సో ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్గా అలైన్ చేసినట్టయితే మన బ్యాక్ వెనకాల ఉంటాయి, బ్యాక్ బోన్ ఉంటాయి కదా, స్పైనల్ కార్డ్కి కరెక్ట్గా 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ చక్రాలు అలైన్ ఎప్పుడు ఉంటాయని అంటే మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి వాటికి సంబంధించినవన్నీ క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు, ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూస్తుంది ఏంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇవి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర, ఈ అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము, ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో దానికి సరియైన మార్గం ఇది, ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తాను ఇది, ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, అన్ని రోజు ఒక 30-40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్గా ఈ 7 చక్ర అలైన్మెంట్ వీటికి కూడా మంత్రాలు ఉంటాయి, ఇవి లేకుండా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట గంట స్పెండ్ చేయాలి.
సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! ఒక అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇది దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే గదా! సో, అలా చేసుకోలేము అని అనుకునే వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.